3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనకి శ్రావణ మాసంలో వచ్చే పంచమి గరుడ పంచమి. ఈ రోజున మనం ఎక్కువగా పుట్టలు లేదంటే జంట నాగులకి పాలు పోయటాలు ఇలాంటివి చేస్తూ ఉంటాం. అసలు ఏంటి, ఎందుకు చేయాలి ఈ రోజునే? గరుడ పంచమి ఇదే నాగపంచమి కూడా. కశ్యపుడి భార్యలైన వినతా కద్రువులకి ఆ రోజున ఆవిడకి నాగులు, కద్రువకి నాగులు, వినతకి వైనతేయుడు అంటే గరుడు పుట్టారు. వాళ్ళ పుట్టినరోజు కనుక గరుడ పంచమి అని నాగపంచమి అని చెప్పుకుంటాం. ఓకే. ఇవి ప్రత్యేకంగా విశేషంగా ఎందుకు చేస్తారంటే నాగదోషాలు ఉన్నవాళ్ళు, అంటే కాలసర్ప దోషాలు ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు కదా, రాహుకేతు దోషాలు అలాంటివన్నీ ఆ రోజున వాళ్ళకి పూజ చేస్తే పోతాయి అని అర్థం. అంతేకాదు నాగులు ప్రత్యేకంగా మనకి సంతానం కలగజేయటానికి కూడా నాగప్రతిష్ఠ చేయండి, సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళండి అని ఇవి చెప్తూ ఉంటారు కదా. దానికి కూడా అంటే సంతానం లేని వారికి సంతానం పొందటానికి అంటే ఆ రోజు పూజలు అవి చేసుకుంటే ఆ రోజు నాగులను ప్రసన్నం చేస్తే ఒక అవకాశం అన్నమాట. వాళ్ళకి అవకాశం ఉంటే పిల్లలు పుట్టడానికి అదొక ఛాన్స్ లాంటిది కనుక తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళందరూ అవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలకి ఆ రోజుల్లో ఇక్కడ మనకి ఆంధ్రాలో మోపిదేవి అని అక్కడికి ఇప్పటికీ నిత్య సర్పం తిరుగుతూ ఉంటుందంటారు. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటకలో అక్కడ చాలా నిత్యం తిరుగుతూ ఉంటాయంటారు. అలా ఎక్కడైతే నాగదో ఉన్నారో, మా ఇంటి పేరు భట్టిప్రోలు అని కదా, భట్టిప్రోలులో విఠలేశ్వర స్వామి దేవాలయం అని ఒకటి ఉంది. అది రాత్రికి రాత్రి దేవతలు కట్టేశారు, తెల్లవారేసరికి చివరిలో కొంచెం మంటపం వదిలేసి వెళ్ళిపోయారు అని అంటారు. అలాగే ఉంటుంది ఇప్పటికీ. ఎంత ఏన్షియంటో అక్కడ విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. అక్కడ గర్భాలయంలో పుట్ట ఉంది. ఆ గర్భాలయం బయట ఒక నాగస్తంభం ఉంది. అక్కడ కూడా నాగదోషాలు పరిహరింపబడతాయని చెప్తారు. మా ఇంటి పేరు అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రోజు ఆ పుట్ట కోసం అని ఇప్పుడు రాను అందరూ రావటం ఎక్కువయ్యాక ఆ పుట్టకు ఒక సెక్టర్ లాగా వదిలేశారు కార్నర్లో, మిగిలింది మామూలుగా రాళ్లు పరిచారు. నిత్యం నాగపాము వచ్చి అక్కడ ఆయనకి పూజ చేసుకుని వెళ్తుంది అని చెప్తున్నారు స్వామి పూజారి చెప్తున్నారు. అంత ప్రత్యక్షంగా నాగపాము తిరిగే శివాలయం విఠలేశ్వర స్వామి దేవాలయం కనుక ఇలాంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి మనకి పక్కనే ఉంటాయి. మా ఇంటి పేరు కనుక మేము వెళ్ళాం కనుక నాకు తెలిసి చెప్తున్నా. ఇలా చాలా ఉంటాయి, మన చుట్టుపక్కల ఉన్నవే చాలా కనిపిస్తాయి. అలాంటి చోట్లకి వెళ్ళి ఈ నాగపంచమి ప్రత్యేకంగా చేసుకుంటే చాలా మంచిది. పుట్టలో పాలు పోయటం అనో, ఆ దేవతకి నమస్కారం పెట్టుకోవటం అనో ఇలాంటివన్నీ. గరుడు కూడా పుట్టలో పాలు పోయటం వల్ల వాటికి ప్రమాదము అని, ఏది చేసినా అతిగా చేస్తే ప్రమాదమే. అతి సర్వత్రవర్ చేయదు. ఎప్పుడు కూడా అతిగా ఏమీ చేయకూడదు. ఏదో కాసిన పోస్తే పర్వాలేదు, కానీ మందలు లైన్ తీరి అందరూ కిలోలు పాలు పోస్తే ఉన్నవి కూడా పోతాయి. అవి బయటకు వచ్చి బుస్సుమంటుంటే వీళ్ళు భయపడి పారిపోతారు. పాలకి ఇప్పుడు ఈ పాముకి ఏంటమ్మా సంబంధం? ఎందుకు పాలు పోస్తే? పాలు పోషణ కదా, పోషణ కోసమే. పాలు పోషణ కోసమే. అవి చక్కగా అవి కూడా పాలు తాగుతాయి. తాగినట్టు కూడా చూపిస్తారు మనకి. కొంతమంది పట్టుకొచ్చి మరి బలవంత భక్తి అనమాట. దసరా రోజున పాలపిట్టను పట్టుకొచ్చి డబ్బులు తీసుకున్నట్టుగా ఇది కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు మనకి. అలాగే గరుడు ఏంటంటే అమృతం తెచ్చినవాడు కదా గరుడు కనుక సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం. ఆయన అన్నగారు అనూరుడేమో సూర్యనారాయణుడికి రథసారథి. మరి వినతాదేవి ఎంతసేపటికి పిల్లలు పుట్టట్లేదు, అక్కడ పుట్టేస్తున్నారు అంటే కుంతి గాంధారిలాగా అని 2 అండాలు ఉంటే దాన్ని పగలగొడితే దాంట్లోంచి చక్కటి అరుణవర్ణంతో మెరిసిపోతూ ఇంకా తొడలు ఏర్పడలే పాపం ఆ పిల్లవాడికి. ఊరువులు లేవు కనుక అనూరుడు సూర్యభగవానుడు రథసారథి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక తల్లిని శపించాడు, ఇంత తొందరపడి నేను పూర్తిగా లోపల తయారవని పిండాన్ని పగలగొడతావా, నీకు దాస్యం తప్పదు అంటాడు. సేవ చేయడం కద్రువకి దాసి అవుతుంది కొన్నాళ్ల పాటు. అప్పుడు వైనతేయుడే అంటే గరుడుడే తల్లి దాస్యం విడిపిస్తాడు. అంటే అలాంటి గొప్ప కొడుకు గరుడు, తల్లి దాస్యాన్ని విడిపించగలిగేంత శక్తి గల కొడుకు. ఈ అనూరుడు అప్పుడు సూర్యనారాయణుడు వచ్చి, అమ్మ వీణ్ణి నేను తీసుకెళ్ళి నా రథానికి సారథిగా కూర్చోటమే కదా, తొడలు అవసరం, తొడల కింద కాళ్ళు అవసరం లేదు, కూర్చుని నా 7 గుర్రాలు ఈయన చేస్తాడు. అందుకే మనకి సూర్యోదయం అయ్యేటప్పుడు ముందర అరుణోదయం అయ్యి తర్వాత సూర్యోదయం అవుతుంది.
ఓ. రథసారథి కనిపించాక రథంలో సూర్యనారాయణుడు కనిపిస్తాడు. అది కనుక వాళ్ళ పుట్టినరోజు ఓకే ఓకే. ప్రిపేర్ అవ్వకుండా, అంటే అండం లోపల ఇంకా పూర్తిగా ప్రిపేర్ అవ్వకుండానే పగలగొట్టేశాడు కనుక తల్లికి శాపం కూడా ఇచ్చాడు. ఓకే. ఇలాంటిది కనుక వాడు పుట్టినరోజు కనుక అది. ఈ ముఖ్యంగా ఈ నాగపంచమి చాలా ప్రత్యేకంగా చేసుకునే ఆలయం ఒకటి ఉంది. ఎక్కడమ్మా? ఉజ్జయిని మహాకాళ మందిరం అనుకుంటున్నాం కదా, జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆ మహాకాళ మందిరంలో 3 అంతస్తులు ఉంటాయి. కింద మహాకాళుడు ఫస్ట్ అంతస్తులో, ఆ పైన ఓంకారేశ్వరుడు, 2వ అంతస్తులో కూడా శివుడే ఓంకారేశ్వరుడు, 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం అంటారు. అక్కడ ఈశ్వరుడే, అక్కడ సాక్షాత్తు అమ్మవారితో కలిసి పాముల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ఆయన. అంత పాములే అంటే విగ్రహం నేపాల్ నుంచి వచ్చిందని చెప్తారు. దాని ప్రత్యేకత ఏంటి అంటే అది సంవత్సరం అంతా పావులే పూజ చేసుకునే ఆలయం. ఎవరిని వదలరు, తిరుగుతుంటాయి, శుభ్రంగా తిరుగుతూ ఉంటే సాక్ష్యాలు కూడా కనపడతాయి. మనకు కనిపిస్తాయి. సంవత్సరం అంతా వెళ్ళలేము, ఒక్కరోజు మాత్రమే పబ్లిక్ కి పర్మిషన్ అక్కడ. అది ఈ నాగపంచమి రోజు. అక్కడ ఆ రోజు దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఎవరైతే తింటారో అక్కడ ప్రత్యేకమైన ప్రసాదం చేసి ఇస్తారు అందరికి. వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుందని ఆలయం చెప్తుంది, ఆలయ పురాణం చెప్తుంది. ప్రతి ఆలయానికి ఒక ఉంటుంది కదా, ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషం ఉంటుంది కదా, క్షేత్ర మహత్యం. అక్కడ ఆ ప్రసాదం కోసం కొన్ని వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ రోజు కోసం. అక్కడ కింద ముందర నుంచి క్యూలు కట్టేసి ఆ ఆలయానికి కింద కంటే కూడా ఆ రోజుని పైకే ఎక్కువ తాకిడి. ఒక్కసారి రోజే కదా మరి తెరిచి ఉంచేది. అక్కడ నిత్యము పాములు, అంటే మహాసర్పాలు అవి కూడా. అలాంటివి పూజించుకునేటటువంటి శివుడిని మనం దర్శించుకుని పూజారి ఏదో వాళ్ళే పూజలు చేస్తారు. రోజు పూజారి కూడా వెళ్ళడు, అసలు లేదు. అసలు ఆలయం తెరవటమే ఈ రోజునే, అంటే ఆ నాగపంచమి రోజునే. సంవత్సరంలో ఒక్కటే రోజే పబ్లిక్ కానీ పూజారి కానీ అది ఒక్క రోజే. మామూలు రోజుల్లో మీరు విడిగా మహాకాళ విజయని వెళ్తే ఇది చూడలేరు. అంటే దీని వెనకాల ఏమైనా హిస్టరీ ఉందా? చెప్తున్నాను ఇలా సంవత్సరంలో ఒక రోజు తీయడానికి, అంటే పాములు సంచరిస్తాయని అవి పూజ చేసుకోవడానికి పెట్టుకున్న ఆలయం. వాటి ఆలయంలోకి మనం వెళ్తున్నాం ట్రెస్ పాసింగ్. అర్థమైందా? అది ఇప్పుడు కుక్కేలో కూడా అంతే కదా. ఎందుకు అమర్కంటక్లో నర్మదా నది జన్మస్థానంలో అక్కడ ఇటు శివుడు పార్వతి, ఇటు నర్మదా ఆపోజిట్గా అత్త కూతురు కింద లెక్క అనమాట. ఇలా ఉంటే ఆయన పాములు తిరుగుతున్నాయండి గుళ్ళో, ప్రదక్షిణం చేస్తుంటే మాతో పాటు తిరుగుతున్నాయంటే, భయం ఎందుకమ్మా, ఇక్కడ అమ్మవారి చీర మరుస్తుంటే చీరలో ఉంది పెద్ద కాలసర్పం అన్నాడు పూజారి. కదా, మేము నడుస్తుంటే మాతో పాటు 2 నల్ల పాములు మాతో పాటు సమానంగా తిరిగినాయి ప్రదక్షిణాలు. ఏం చేయవమ్మా? చేయలేదు, మేమే తప్పించుకునే, అంటే ఎంత తిరిగినా అది సరసర వెళ్ళిపోతూ ఉంటాయి కదా. బాగా ఇంత ఉన్నాయి పాములు. స్నానం చేస్తుంటే కూడా నా పక్కనే ఇంత బాగుంది. అక్కడ సహజం అనమాట, వాటి హ్యాబిటేట్ అది, మనం వెళ్ళకూడదు. కానీ మనం అవసరానికి వెళ్తున్నాం, అంటే అవసరానికో భక్తికో దేనికో ఒక దానికి కుతూహలానికో వెళ్తున్నాం. అవసరానికంటే వీళ్ళందరూ సంతానం కోసం వెళ్తున్నారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ శివుడికి పార్వతికి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదం పాములతో పూజింపబడే నాగచంద్రేశ్వరుడికి ఈ ప్రసాదం తీసుకుని అందరికీ ఇస్తారమ్మా. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తారు. అది ప్రత్యేకత. అందుకని అది కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. ఒక్క నాగపంచమి రోజు మాత్రమే ఆ దేవుణ్ణి చూసే అవకాశం, ఇంకెప్పుడు లేదు. ఉజ్జయినిలో అన్నారు కదా? ఉజ్జయినిలో ఉంది. కింద మహాకాలుడు, మధ్యలో ఓంకారేశ్వరుడు, ఆ పైన నాగచంద్రేశ్వరుడు. 3 అంతస్తులు. అసలు ఆ ఉజ్జయినిలోనే కుమారస్వామికి దేవసేనకి అధ్యక్షుడుగా ఆయనకు పట్టాభిషేకం చేశారు, దేవసేనాపతిగా. మరి ఇప్పుడు ఈ గుడ్లు పెట్టే విధానం అమ్మా, చక్కగా పెడితే చూడొచ్చు కూడాను. కాదమ్మా, ఇప్పుడు మనము పాలు పోసి అట్లనే గుడ్లు కూడా తీసుకెళ్లి పెడుతున్నారు కదా భక్తులు, ఈ గుడ్లు పెట్టే విధానం కూడా అవి పాములు అన్ని తింటాయి. గుడ్లు తింటాయి, పాములు గుడ్లు తింటాయని మనకు పంచతంత్రం నుంచి కథ ఉంది. ఇప్పుడు గుడ్లు మాంసాహారం అంటారు, మరి గుడి లోపల ఉన్న పుట్ట దగ్గర కూడా తీసుకొని పెడతారు. ఎందుకంటే మాంసాహారంగా అవునని కాదు, ఆ జంతువు ఏది తింటే అది పెడతాం, ఆ దేవుడు ఏది తింటే అది పెడతాం. ఆ తర్వాత మనం తినకపోయినా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంగా ఏ ప్రసాదం పెట్టినా దాన్ని వ్యర్థం చేయకూడదు, తినాలి. కానీ ఇది వేసేస్తున్నాం కనుక మళ్ళీ వెనక్కి తెచ్చుకోం.
తెచ్చుకో. కొబ్బరికాయ కొడితే వెనక్కి తెచ్చుకుంటున్నాం, అరటిపండు పెడితే మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నాం, అంతేకాదు ఇంకేదైనా జంతువుని కొట్టినా ఏదో భాగం మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నాం. అవును. అది పర్వాలేదు, తిన్నంత వరకు పర్వాలేదు, వృధా చేయకూడదు ఇప్పుడు ప్రసాదం. ఈ పుట్ట దగ్గర కొట్టిన కొబ్బరికాయ అలాంటి ప్రసాదం చక్కగా తెచ్చుకోవచ్చు. ఆ పుట్ట మన్ను తెచ్చి చెవికి ఏదన్నా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా చెవికి పెట్టుకోవాలి. నాలాగా కొన్ని చెవులు వినపడని వాళ్ళు ఉంటారు, అంటే వినపడలేదంటే ఎవరు నమ్మరు, కానీ ఎందుకంటే ఐ డోంట్ యూజ్ ఎనీ గ్యాడ్జెట్స్. చెవులకు అవి పెట్టుకుంటే మీరు అన్నట్టు అవన్నీ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమో అలాంటివి అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది కనుక నేను అలా అలవాటు అయిపోయాను అని డాక్టర్లు చెప్పారు. అది కనుక ఇట్లాంటివి పుట్టమన్ను తెచ్చి పెట్టుకోవటం కానీ, సంతానం లేని వారి ఇంట్లో కూడా ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం కానీ చేస్తే ఇంకొకటి కూడా నమ్ముతారు. నాగులు సంగమించే సమయంలో ఒక బట్ట వేసి ఆ బట్ట మించి కనుక నాగులు వెళితే ఆ బట్టను ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి చాలా శుభప్రదం, లక్ష్మీప్రదం, సంతానప్రదం అని నమ్ముతారు. కానీ అవి కొంచెం రిస్కీ పనులు. అవును కదా అని వెళ్ళి దూకకూడదు, దూకితే మోక్షమే. కనుక ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ ఏం కాదు, చాలానే జాగ్రత్త. అంటే పాములు పట్టే వాళ్ళకి అప్పచెప్పాలి ఇలాంటి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఆ సమయానికి. అవి యాక్సిడెంటల్గా కలిసినప్పుడు మన దగ్గర సరంజామా అంటారే, ఆ సామాన్ ఉండాలి, అది చెయ్యాలి, చూడాలి. అది కొంచెం కష్టమైనది. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయండి ఏదైనా. ఖచ్చితంగా జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన పనులు కొన్ని. అవును. ఇప్పుడు నాగచంద్రేశ్వర ఆలయానికి వెళ్ళడానికి రద్దీకి భయపడాల్సిందే కానీ మిగిలిన వాటికి భయపడక్కర్లా. అక్కడ ఆ జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. రద్దీకి మాత్రం భయపడాల్సిందే. బాగుంటారు, బోల్డంత మంది ఉంటారు, కిటకిట ఊపిరాడనట్టుగా ఉంటారు, దానికి భయపడాలి. ఓకే ఓకే. అది అక్కడ ఆ జాగ్రత్త అంతే. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.